నమస్తే పక్కా హైదరాబాద్ కి స్వాగతం. డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్ బంజారా హిల్స్ పిఎస్ లో మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఫిర్యాదు చేశారు. కేటీఆర్ పై మంత్రి సురేఖ వ్యాఖ్యలపై ఫిర్యాదు చేశారు. కొండా సురేఖపై అధికారులు న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని కార్పొరేటర్లు కోరారు. కేటీఆర్ తో పాటు నటీమణులందరికీ కొండా సురేఖ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ అన్నారు. బాధ్యత గల పదవిలో ఉన్నవారు జాగ్రత్తగా మాట్లాడాలని హితవు పలికారు. మంత్రిగా కొండా సురేఖ ఏం తెలుసో తెలియదో గానీ ముందు గైడ్ లైన్స్ ఫాలో కావాలని విమర్శించారు. ప్రతి ఒక్కరికి సినిమా ఇండస్ట్రీలో వారిని టార్గెట్ చేసి మాట్లాడడం తమాషా అయిపోయిందని మండిపడ్డారు. చిత్ర పరిశ్రమ అందులో పనిచేసేవారంటే ఎందుకు అంత చులకనని ప్రశ్నించారు. ఇలాంటివి రిపీట్ కాకుండా ఉండాలని కోరుకుంటున్నారని తెలిపారు తమ్మారెడ్డి భరద్వాజ్. బాధ్యత గల పదవుల్లో ఇటువంటి వాళ్ళందరూ చాలా జాగ్రత్తగా కామెంట్ చేయాలి. ఇప్పుడు సురేఖ గారు చేసిన స్టేట్మెంట్ పర్టికులర్గా ఆవిడ చాలా రెస్పాన్సిబుల్ పొజిషన్ మినిస్టర్గా ఉన్నారు. ఆవిడకి ఏం తెలుసో ఏం తెలియదో మనకు తెలియదు. ఒకవేళ తెలిస్తే కూడా గైడ్ లైన్స్ ప్రకారం వీళ్ళు ఎవరి పేర్లు అయితే ఆవిడ ఎత్తారో వాళ్ళు విక్టిమ్స్ అవుతారు. విక్టిమ్స్ పేర్లు చెప్పకూడదు అని గైడ్ లైన్స్ ఉన్నాయి. అట్లీస్ట్ గైడ్ లైన్స్ అన్న ఫాలో మినిస్టర్లే గైడ్ లైన్స్ ఫాలో అవ్వకపోతే ఇంకెవరు ఫాలో అవుతారు? మేము మాలాంటి వాళ్ళు మన మీటింగ్ పెట్టి ఛానల్స్ అంతా మమ్మల్ని ఆత్మహత్య వేయకూడదు, పేర్లు చెప్పకూడదు అని మేము చెప్పాము. మరి మంత్రులే తప్పులు చేస్తుంటే ఈ చిన్న చిన్న వాళ్ళు యూట్యూబర్స్ ఏం చేస్తారు పాపం. అయిపోయినాక టార్గెట్స్ చేసి సినిమా వాళ్ళని టార్గెట్ చేసి చెప్పడం చాలా తమాషా అయిపోయింది. ఈజీ అంటే ఏం చేసినా ఊరుకుంటారు, ఏం చేసినా పడతారు అని ఎక్కువగా ఉంది. నిజంగా అంతకాలం ఊరుకుంటారు. తిరగబడే రోజు వచ్చినప్పుడు ఎప్పుడైనా తిరగబడతారు. తిరగబడే రోజు రాకుండా ఉండాలని, తిరగబడే పరిస్థితికి తేకుండా ఉండాలని వీళ్ళందరినీ రిక్వెస్ట్ చేస్తారు. హైదరాబాద్ మల్కాజ్గిరిలో ఎంపీ ఈట్ల రాజేందర్ పర్యటించారు. బండ చెరువు పరిసర ప్రాంతాల్లోని కాలనీవాసులతో ఈట్ల రాజేందర్ సమావేశమయ్యారు. రేవంత్ రెడ్డి హైడ్రా పేరుతో పేద మధ్యతరగతి కుటుంబాలను భయాందోళనకు గురి చేస్తున్నారని విమర్శించారు. పేదల ఇళ్ల కోసం తాను అండగా ఉంటానని ఈట్ల రాజేందర్ హామీ ఇచ్చారు. పేదల ఇళ్లు కూల్చమని చెబుతూనే దొంగదారుణ వచ్చి నిరుపేదల ఇండ్లను కూల్చివేయడమంటూ ఏంటంటూ ప్రశ్నించారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చెరువుల వద్ద వ్యవసాయం లేదని, ముఖ్యమంత్రి ఎప్పటికైనా ప్రతిపక్ష నాయకులను, మేధావులను, శాస్త్రవేత్తలను పిలిచి చర్చించి వరద నీరుకు శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. ప్రభుత్వం ఇలాగే మొండి వైఖరి మానకపోతే రానున్న రోజుల్లో చెరువులకు ఆనుకుని ఉన్న కాలనీవాసులతో కలిసి పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ బండ చెరువు చుట్టుపక్కల దాదాపుగా 120 ఎకరాలలో ఒక 17-18 కాలనీలు 36-37 సంవత్సరాల క్రితం వాళ్ళు లేఅవుట్లు చేస్తే, రియల్టర్లు లేఅవుట్ చేస్తే చిన్న చిన్న ఉద్యోగులుగా కూరగాయలు అమ్ముకునే వాళ్ళు కావచ్చు, ఆటో నడుపుకునే వాళ్ళు కావచ్చు, ఫ్యాక్టరీలో పనిచేసిన వాళ్ళు కావచ్చు, 10 మందికి ఇళ్లల్లో బట్టలు ఉతికే వాళ్ళు కావచ్చు, పేదవాళ్ళు దాదాపుగా ఇక్కడ జాగాలు కొనుక్కొని ఒక తరం కష్టపడితే ఇక్కడ ఇల్లు నిర్మాణమైంది. నగరంలో రోడ్ల పనులు నత్తనడకన సాగుతున్నాయి. నాంపల్లి రెడ్ హిల్స్ ఫ్యాసీ మార్గ్ వద్ద సీసీ రోడ్డు పనులు ప్రారంభించి నెలలు గడుస్తున్న పనులు పూర్తి కాకపోవడంతో స్థానికులు బయటికి వెళ్లాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్ల ఇరువైపులా షాపుల యజమానులు గిరాకీ లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. లక్షల్లో అద్దె చెల్లిస్తూ ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నామంటున్న దుకాణ యజమానులు లబోదిబోమంటున్నారు. పనులు పూర్తి చేస్తారా చేయరా అంటూ స్థానికులు ప్రభుత్వంపైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫ్యాప్సీ మార్గ్ నుంచి నాంపల్లి కోర్టుకు వెళ్లే మార్గంలో సీసీ రోడ్డు పనులు ప్రారంభించి నెలలు గడుస్తున్నా పురోగతి లేకపోవడంతో స్థానికులు ఇళ్ల నుంచి బయటకు వెళ్లేందుకు కూడా నానా అవస్థలు పడుతున్నారు. నత్తనడకన సాగుతున్న ఈ పనుల కారణంగా ఫ్యాప్సీ నుంచి నాంపల్లి కోర్టుకు వెళ్లే మార్గం గుండా ప్రయాణించే న్యాయవాదులు, స్థానికులు సైతం ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. రోడ్డు పక్కన ఉన్న షాప్ ఓనర్స్ కూడా నష్టాలు వస్తున్నాయని, ప్రభుత్వాలు చేసే పనులు ప్రజలకు ఉపయోగకరంగా ఉండాలని, ఇలా పనులు ఆలస్యం చేస్తే తమకు ఇబ్బందిగా ఉందని షాప్ ఓనర్స్ చెబుతున్నారు. మరోవైపు అటువైపుగా వెళ్లే వాహనాలు కూడా తిరిగి కిలోమీటర్ దూరం నుంచి వెళ్లాల్సి వస్తుంది. చేస్తే పూర్తిగా పనులు చేయండి, ఇలా నెలలుగా పనులు నిలిపివేయడం తమకు ఇబ్బందిగా ఉందని స్థానికులు, వాహనదారులు చెబుతున్నారు. రోడ్ పని స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 2 months అయింది. ఇక్కడ ఉండే మన బస్తీ వెనకాల బస్తీ ముంగడ లేన్ వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ మన ఈ లేన్లో డైలీ ఫ్రీక్వెంట్ మూమెంట్ వచ్చేసి ఆల్మోస్ట్ 1000 to 1500 వెహికల్స్
పొద్దు నుంచి రాత్రి దాకా మూవ్మెంట్ అవుతుంది. ఈవెన్ దో మన దగ్గరే అది మన క్రిమినల్ కోర్ట్ ఉంది, వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది వాళ్ళకి. అంటే ఏదైనా పని మనం చేతిలో తీసుకుంటే మన డిపార్ట్మెంట్ వాళ్ళు కొద్ది త్వరగా పూర్తి చేస్తే పబ్లిక్ కూడా ఇష్యూ అవ్వదు. దాని తర్వాత మన చేసే వేరే డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇష్యూ అవ్వదు. ఎవరైనా ట్రావెలింగ్ చేయడానికి ఒక్క మనిషికి అక్కడి నుంచి ఇక్కడ ట్రావెల్ చేయడానికి యూ హ్యావ్ టు ట్రావెల్ ఆల్మోస్ట్ 1 kilometer. సో దట్ ఈస్ వెరీ బిగ్ థింగ్ టు ట్రావెల్ దిస్. సో నేనైతే ఏదైనా చేస్తే పూర్తి చేయండి. పూర్తి చేయాలంటే ఇప్పుడు మన అది లకడికా పూల్ లేని అంటారు, ఆ లకడికా పూల్ లేని నుంచి ఇక్కడ రోడ్ చేస్తే ఈజీగా అవుతుంది. ఇప్పుడు వాళ్ళు ఏం చేసారు, సగం మధ్య నుంచి మన మస్జిద్ నుంచి కొద్ది ముంగడి చేసారు. మళ్ళీ మస్జిద్ కంప్లీట్ అవ్వగానే ఇది మన గౌతమ్ మోడల్ స్కూల్ నుంచి ఇది మన పేపర్ రోడ్ దగ్గర దాకా చేసారు. దాంతో ఏమవుతుంది ఇబ్బంది, ఇప్పుడు అది కూడా పని పూర్తవుతుంది, ఇది కూడా పని పూర్తవుతుంది, అది లైన్ మొత్తం డిస్టర్బెన్స్ అవుతుంది. సో నా రిక్వెస్ట్ అదే ఏదైనా డిపార్ట్మెంట్ వాళ్ళు, ఇది మన రోడ్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూసే వాళ్ళు అదే ఒక రిక్వెస్ట్ చేస్తే మొత్తం పూర్తి చేయండి. రోడ్ పని స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 2 months అయింది. ఇక్కడ ఉండే మన బస్తీ వెనకాల బస్తీ ముంగడ లేన్ వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ మన ఈ లేన్లో డైలీ ఫ్రీక్వెంట్ మూవ్మెంట్ వచ్చేసి ఆల్మోస్ట్ ఈ మార్గంలో పాఠశాలలు కళాశాలలు కూడా ఉండడంతో విద్యార్థులు మహిళల అవస్థలు వర్ణనాతీతంగా మారాయి. మరోవైపు నుంచి రోడ్డు పనులు పూర్తి చేసుకుని వచ్చి మరోవైపు పనులు ప్రారంభించి ఉంటే ఈ సమస్య వచ్చేది కాదని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి నత్తనడకన సాగుతున్న పనులను వెంటనే పూర్తి చేసి సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు. వెళ్లే దారిలో మొదలుపెట్టిన సీసీ రోడ్డు పనులు నెల రోజులు కావస్తున్నా ఇప్పటికీ పూర్తి కాకపోవడంతో స్థానికులు వాహనదారులు నానా అవస్థలు పడుతున్నారు. అయితే ఒకవైపుగా రోడ్డు పనులు మొదలుపెట్టి అది పూర్తయిన తర్వాత మరోవైపు మొదలుపెట్టుంటే ఈ సమస్య వచ్చేది కాదని ఇప్పటికైనా అధికారులు స్పందించి నత్తనడక సాగుతున్న ఈ రోడ్డు పనులను పూర్తి చేసి ఈ సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ మల్లేష్తో ప్రియాంక, HMTV, హైదరాబాద్. 2 తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్దదైన ఎంజీ బస్ స్టేషన్లో అత్యాధునిక సౌకర్యాలతో డిజిటల్ పార్కింగ్ వ్యవస్థను ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. ఆర్టీసీ యాజమాన్యం ఈ విధానాన్ని తొలిసారిగా ఎంజీబీఎస్ లో ప్రవేశపెట్టింది. ద్విచక్ర వాహనాలు, కార్లు, ఇతర వాహనాలు ఎంజీబీఎస్ ప్రాంగణంలోకి ప్రవేశించిన వెంటనే వచ్చిన సమయం, వెళ్లే సమయం సీసీ కెమెరాలో నిక్షిప్తమవుతుంది. పార్క్ చేసిన సమయాన్ని బట్టి ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ఎంజీబీఎస్ లోని ఖాళీ స్థలంలో బైక్లకు 4 చోట్ల, కార్ పార్కింగ్ కు 1 చోట స్థలం కేటాయించారు. డిజిటల్ పార్కింగ్ వ్యవస్థ దేశంలోనే వివిధ విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లో అమల్లో ఉంది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు పార్క్మెట్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే దీంతో ఆర్టీసీకి 92%, సదరు సంస్థకు 8% ఆదాయం సమకూరుతుంది. గతంలో గుత్తేదారులు ఆర్టీసీకి అద్దెలు చెల్లించేవారు. ప్రస్తుతం పార్క్మెట్ సంస్థ సిబ్బంది ఇక్కడ పనిచేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి కంప్లీట్గా డిజిటల్ పార్కింగ్ అనేది ఉంది. ఇక్కడ మనకు ఎలా అంటే ఇంకోటి మనకు ఫస్ట్ 15 minutes వచ్చేసి గ్రేస్ పీరియడ్ ఉంటుంది మనకు పార్కింగ్ వచ్చేసి. ఆఫ్టర్ 15 minutes తర్వాతనే పార్కింగ్ ఛార్జెస్ అనేది ఉంటుంది. అండ్ సపరేట్గా 4-wheeler సపరేట్ లేన్ ఉంటుంది మనకు, 2-wheeler అండ్ ఆటో సపరేట్ లేన్ ఉంటుంది. ఇటు వచ్చేసి మనకు 2-wheeler అండ్ 4-wheeler వచ్చేసి సపరేట్ లేన్, అండ్ కార్ వచ్చి సపరేట్ లేన్. అండ్ కార్ వచ్చేసి ఇక్కడ ఫాస్ట్ ట్రాక్ ద్వారా ఎంట్రీ ఉంటుంది. బికాస్ ఫాస్ట్ ఎంట్రీ ఉంటుంది దానికి, టైమ్ వితౌట్ పర్సన్ అండ్ టికెట్ లెస్ వచ్చేసి ఎంట్రీ వచ్చేసి ఫాస్ట్ ట్రాక్ అండ్ ఎగ్జిట్ కూడా ఫాస్ట్ ట్రాక్ ఉంటుంది. ఒకవేళ ఫాస్ట్ ట్రాక్ లేని వెహికల్స్ కొన్ని ఉంటాయి, ఆ వెహికల్స్ ఉన్నాయనుకోండి, పాస్ మిషన్ ఇది వచ్చి మిషన్ ఉంటుంది, పాస్ మిషన్ వచ్చింది. దీనికి గేట్కు ఇంటిగ్రేట్ చేస్తాము. సో ఇక్కడ మేము టికెట్ ఇచ్చేస్తే గేట్ ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. సో ఈజీ ఎంట్రీ అండ్ ఈజీ ఎగ్జిట్ ఉంటుంది. అండ్ ఎగ్జిట్లో మనీ వచ్చేసి డిజిటల్ పేమెంట్ ఉంటుంది. డిజిటల్ పేమెంట్ ద్వారా ఫాస్ట్ ఎగ్జిట్ ఉంటుంది. ఫాస్ట్ ట్రాక్ లేని వాటికి డిజిటల్ పేమెంట్, ఫాస్ట్ ట్రాక్ ఉన్న వాటికి త్రూ ఫాస్ట్ ట్రాక్ వస్తుంది. అండ్ 2-wheeler వచ్చేసి కంప్లీట్గా డిజిటల్ పేమెంట్ అవుతుంది. వెరీ సూన్ అది కూడా డిజిటల్ పేమెంట్ అవుతుంది. అండ్ ఇక్కడ వచ్చే ప్యాసింజర్స్ వచ్చేసి మనకు మోస్ట్లీ రెగ్యులర్, అంటే 80% వచ్చేసి రెగ్యులర్, అంటే ఊర్లోకి వెళ్ళే వాళ్ళు, చాలా వరకు హాలిడేస్ వచ్చాయి, ఊర్లోకి వెళ్ళే వాళ్ళు మనకు దగ్గర పార్కింగ్ చేసుకుంటారు, వెళ్తారు. 2 days వెళ్తారు, 3 days వెళ్తారు, 1 week వరకు కూడా వెళ్ళి వస్తారు. అండ్ వాళ్ళకు టికెట్ కూడా ఈజీగా, అంటే వెహికల్ ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఎందుకంటే టికెట్ పైన ఏ పార్కింగ్ లాట్లో పార్కింగ్ చేసిరని చెప్పేసి వాళ్ళకు ఉంటుంది. వాళ్ళకి ఏమైనా కన్ఫ్యూజ్ అయితే మాకు టికెట్ చూపిస్తే మేము వాళ్ళ వెహికల్ ఐడెంటిఫై చేస్తాము. ఇక్కడ వచ్చేసి కంప్లీట్గా డిజిటల్ పార్కింగ్ అనేది ఉంది. ఇక్కడ మనకు ఎలా అంటే ఇంకోటి
డిజిటల్ పార్కింగ్ వ్యవస్థ విజయవంతమైతే రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన బస్ స్టేషన్లను విస్తరించేందుకు ఉన్నతాధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. గతంలో పార్కింగ్ నిర్వాహకులు అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు తరచూ ఫిర్యాదులు అందేవి. ప్రస్తుతం ఆర్టీసీ సిబ్బంది స్వీయ పర్యవేక్షణలో పార్కింగ్ కొనసాగుతుండటంతో వాహనదారులకు సమస్యలు తలెత్తితే తక్షణమే చర్యలు తీసుకునే అవకాశం ఉంది. సో హైదరాబాద్లో అతిపెద్ద బస్ స్టాప్కి సంబంధించిన బస్ స్టేషన్ ఏదంటే అందరికీ టక్కున గుర్తుకొచ్చేది మాత్రం ఎంజీబీఎస్ అనే చెప్పాలి. అయితే ఎంజీబీఎస్లో మాత్రం చూసుకున్నట్టయితే రోజు నిత్యం ఒక వేలాది కొద్ది వాహనాలు ఇక్కడ పార్కింగ్ చేస్తూ ఉంటారు. అయితే పలు జిల్లాలకి కూడా వెళ్ళాలంటే కూడా చాలామంది ఎంజీబీఎస్కి వచ్చి వెళ్తూ ఉంటారు. డిస్ట్రిక్ట్ బస్సెస్ అన్ని ఎక్కువగా మనకి ఎంజీబీఎస్లో కనిపిస్తూ ఉంటాయి. సో ఎంజీబీఎస్లో అయితే ఇప్పుడు చూసుకున్నట్టయితే డిజిటల్ పార్కింగ్ ఏర్పాటు చేశారు. ప్రజెంట్ అయితే ఎంజీబీఎస్లో ఉన్నారు. సో ఎంజీబీఎస్లో ఒకసారి మనం చూసుకున్నట్టయితే ఇక్కడ అంతా డిజిటల్గా మారిపోయిందనే చెప్పాలి. పార్కింగ్ ఇంత ముందుకు పాస్ట్లో చూసుకున్నట్టయితే పార్కింగ్ నార్మల్గా మనకు పార్కింగ్ దగ్గర మినిట్కి ఇంత అని ఛార్జ్ చేసి వాళ్ళు మనకి ఒక టోకెన్స్ ఇచ్చేవాళ్ళు లేదా ఒక పేపర్ స్లిప్ ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇక్కడ మాత్రం అంత డిజిటల్గా మారిందనే చెప్పాలి. సో ఇక్కడ ఫస్ట్ మనం ఎంట్రీ అవ్వగానే లోపలికి ఇక్కడ పార్కింగ్ ఏరియాకి ముందు చూసుకున్నట్టయితే మనకు ఒక పోల్ కనిపిస్తుంది. దానికి పార్క్మేట్ అని చెప్పి ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్ ఎవరైతే ఆథరైజర్స్ ఉంటారో వాళ్ళకి మాత్రమే యాప్ పనిచేస్తూ ఉంటుంది. ఆ తర్వాత రెడ్ గ్రీన్ మనకు సిగ్నల్స్ కనిపిస్తూ ఉంటాయి. సో ఆ రెడ్ గ్రీన్ వచ్చేసి ఫాస్ట్ ట్యాగ్ ఉన్న వాళ్ళకి ఏదైతే ఫాస్ట్ ట్యాగ్ వెహికల్ ఉంటుందో వాళ్ళు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా గ్రీన్ లైట్ పడడంతో గేట్ ఓపెన్ అవుతూ ఉంటుంది. అదే ఫాస్ట్ ట్యాగ్ వెహికల్స్ లేని వాళ్ళకి మాత్రం ఇక్కడ టికెట్స్ ఇస్తూ ఉంటారు. సో ఆ తర్వాత సీసీ ఫుటేజ్ ద్వారా ఇదంతా జరుగుతూ ఉంటుంది. అంటే వన్స్ వెహికల్ ఇక్కడ పార్కింగ్ ఏరియాలోకి వచ్చినప్పుడు ఏదైతే సీసీ ఫుటేజ్ ఉందో ఆ సీసీ ఫుటేజ్ వెహికల్ నెంబర్ని స్కాన్ చేస్తుంది. ఆ తర్వాత వీళ్ళకి రీడింగ్ ఆటోమేటిక్గా వీళ్ళకి సిస్టంలోకి వెళ్తూ ఉంటుంది. అయితే సో ఇంకా దీనికి మాత్రం ఈ డిజిటల్ పార్కింగ్కి నెక్స్ట్ ఇంకా తర్వాత చూసుకున్నట్టయితే ఎంజీబీఎస్లో సక్సెస్ అయితే ఇంకా మిగతా పెద్ద బస్ స్టేషన్స్లో కూడా ఈ డిజిటల్ పార్కింగ్ ఏర్పాటు చేసే అవకాశాలు కూడా మనకు కనిపిస్తున్నాయని చెప్పాలి. అయితే ఫాస్ట్ ట్యాగ్ వితౌట్ ఫాస్ట్ ట్యాగ్ అండ్ ఇదైతే ఉందో సో ఇక్కడ చూసుకున్నట్టయితే చాలా సులువుగా మాత్రం మనకు కనిపిస్తుందని చెప్పాలి. అండ్ తర్వాత చూసుకున్నట్టయితే గంట ఏదైతే వెహికల్స్ గంటకి ముందున్నాయో అది 2 వీలర్స్ అయితే 10 రూపీస్ ఛార్జ్ చేస్తారు, 4 వీలర్స్ అయితే 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అయితే 1 to 4 అవర్స్ పార్కింగ్ చేసుకుంటే 2 వీలర్స్ అయితే 30 రూపీస్ ఛార్జ్ చేస్తారు, 4 వీలర్స్ అయితే 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. 4 to 24 అవర్స్ అయితే 2 వీలర్స్ 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు, 4 వీలర్స్ 75 రూపీస్ ఛార్జ్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ మనం చూసుకుంటున్నాం ఆల్రెడీ ఇక్కడ వచ్చేసి మనకు డిజిటల్ పార్కింగ్ స్టార్ట్ అయిందనే చెప్పాలి. అయితే డిజిటల్ పార్కింగ్లో మాత్రం ఎలాంటి ఇబ్బంది లేకుండా వచ్చే వాహనదారులు కూడా ఎలాంటి ఇబ్బంది పడకుండా అయితే ఈ డిజిటల్ పార్కింగ్ని ఏర్పాటు చేశారనే చెప్పాలి. సో హైదరాబాద్లో చూసుకున్నట్టయితే ఇది సక్సెస్ అవుతే నెక్స్ట్ జేబీఎస్ ఇలాంటి సిబిఎస్ ఇలాంటి దాంట్లో కూడా డిజిటల్ పార్కింగ్ ఏర్పాటు చేసే అవకాశాలు కూడా మనకి కనిపిస్తున్నాయని చెప్పాలి. అయితే ఎంజీబీఎస్లో చూసుకున్నట్టయితే అసలు పార్కింగ్కి ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. ఇంతమందికి టికెట్స్ కౌంటింగ్కి కూడా ఎంతో ఇబ్బందికరంగా మారినప్పుడు ఇలాంటి డిజిటల్ పార్కింగ్తో మాత్రం ఎంతో సులువుగా అయితే ముందుకెళ్ళొచ్చు అనే చెప్పాలి. సో డిజిటల్ పార్కింగ్తో మాత్రం ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎవరైతే పార్కింగ్ చేస్తూ ఉంటారో వాళ్ళు కూడా ఈజీ వేలో ఈ డిజిటల్ పార్కింగ్ని యూజ్ చేసుకుంటున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్తో సుప్రియ, HMTV, హైదరాబాద్. వన్ స్టేట్ వన్ కార్డ్ తో డిజిటల్ కార్డ్ పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభమైంది. ప్రజలకు సంక్షేమ పథకాలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఫ్యామిలీ డిజిటల్ కార్డులను ప్రభుత్వం తీసుకురానుంది. 30 శాఖల సమాచారం ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డులో ఒక్క క్లిక్ తో అందుబాటులోకి వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అందులో భాగంగా GHMC పరిధిలోని పైలట్ ప్రాజెక్టుగా 2 వార్డులను ఎంపిక చేశారు. అన్ని సంక్షేమ పథకాలను ఒకే కార్డు నినాదంతో తీసుకొస్తోంది ప్రభుత్వం. ఇందుకు సంబంధించి పైలట్ సర్వేను ప్రారంభించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. GHMCలోని 24 నియోజకవర్గాల పరిధిలో ప్రతి నియోజకవర్గం నుంచి 2 ప్రాంతాలను పైలట్ సర్వే కోసం ఎంపిక చేశారు. ఈ పరిధిలో 25,000 కుటుంబాలను సర్వే చేయనున్నారు. అంటే దాదాపు 1,00,000 మందికి పైగా కుటుంబ సభ్యుల్ని పైలట్ సర్వే చేస్తారు. ఇందుకోసం ఫ్యామిలీ డిజిటల్ కార్డుల కోసం వివరాలు పక్కాగా సేకరించాలని అధికారుల్ని ఆదేశించారు. GHMC ప్రధాన కార్యాలయంలోని ట్యాక్స్ ఇన్స్పెక్టర్లు, తహసీల్దార్లు, AMCలు, DPOలు, COలు తదితరులకు ఫ్యామిలీ డిజిటల్ కార్డుల కోసం సేకరించాల్సిన వివరాలు అలాగే ఫార్మాట్స్ అంశాలపై శిక్షణనిచ్చారు. పైలట్ సర్వే కోసం 96 బృందాలు పాల్గొంటాయి. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలో పైలట్ ప్రాజెక్టుగా 2 వార్డులు వహాబ్ నగర్, ఖర్ఖాన్ వార్డుల్ని గుర్తించారు. వహాబ్ నగర్ సుమారు 600 కుటుంబాలు, ఖర్ఖానా వార్డులో 900 గృహాలను కవర్ చేయనున్నారు. రేషన్, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, ఇతర సంక్షేమ పథకాలన్నింటికీ ఈ కార్డు ఉపయోగపడుతుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో
పట్టణాలలో బస్తీలలో చాలామంది మా కుటుంబంలో సభ్యులు పెరిగినరు, వాళ్ళకి రేషన్ కార్డు కావాలి, రేషన్ కార్డు ఉంటేనే ప్రభుత్వ సంక్షేమ పథకం వస్తుంది అని చెప్పి 10 సంవత్సరాలు చెప్పులు అరిగేలా ప్రభుత్వ కార్యాలయాలు చుట్టూ తిరిగి వేసారి గత ప్రభుత్వం చంద్రశేఖరరావు గారి కుటుంబం ఉంటే మా కుటుంబానికి రేషన్ కార్డు రాదు అన్న ఆలోచనతోటి మీరు వాళ్ళను ఓడించి కాంగ్రెస్ పార్టీని ఇందిరమ్మ రాజ్యాన్ని అధికారంలోకి తీసుకొచ్చింది. అధికారంలోకి వచ్చిన మేము బాధ్యతాయుతంగా ప్రతి పేదవాడికి రేషన్ కార్డును అందించాలన్న ఆలోచనతోని వివిధ రాష్ట్రాలలో తీసుకుంటున్న నిర్ణయాలు, అమలు చేస్తున్న విధానాల మీద అధికారిక బృందాలను పంపించి మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి మెరుగైన విధానాన్ని తెలంగాణ ప్రజలకు అందించాలి అని ఒక నిర్ణయం తీసుకున్నాం. ఈ అన్ని విధానాలను పరిశీలించిన తర్వాత అది రాజస్థాన్ కావచ్చు, హర్యానా కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, కర్ణాటక కావచ్చు, వివిధ రాష్ట్రాలలో జరుగుతున్న అమలవుతున్న విధానాలను తెలంగాణ రాష్ట్రంలో గతంలో అమలు చేసిన విధానాలను అన్నిటిని కూడా అంచనా చేసి సరిపోల్చి చూసి ఒక నూతన విధానాన్ని ఈరోజు పైలట్ ప్రాజెక్టు కింద మనం ప్రారంభించినాం. ఎంపిక చేసిన కాలనీలోని కుటుంబాల వివరాలు ఇంటింటికి తిరిగి సేకరించనున్నారు. ఒక్కో టీం ప్రతిరోజు కనీసం 40 ఇళ్లను సర్వే చేయనుంది. 5 రోజుల్లోగా సంబంధిత ఫార్మాట్ లో ఇంటింటి సర్వే పూర్తి చేయాలని తెలిపారు. దీని పర్యవేక్షణకు ప్రతి నియోజకవర్గానికి ఒక నోడల్ ఆఫీసర్ ఉంటారు. సర్వే సందర్భంగా ఆయా కుటుంబాల్లో పుట్టిన, మరణించిన వారి వివరాలు, కొత్త ఫ్యామిలీ, మైగ్రేషన్, పర్మనెంట్ గా విదేశాలకు వెళ్లిన వారి వివరాలు తీసుకుని ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఈ నెల 8 వరకు ఇది పూర్తి చేయనున్నారు. 9న స్క్రూటినీ అనంతరం 10న ప్రభుత్వానికి నివేదికను పంపనున్నారు. ఈ ప్రాజెక్టులో ఒక కుటుంబాన్ని ఒక యూనిట్ గా గుర్తించి ఐడి కార్డు ఇస్తారు. హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీగా కుటుంబంలోని మహిళను తీసుకోనున్నారు. ఒక కుటుంబం ఒక చోట మాత్రమే నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పైలట్ ప్రాజెక్టు అనంతరం మిగతా అన్ని కాలనీల్లో సర్వే కొనసాగనుంది. నిర్ణీత సమయంలోగా సర్వే పూర్తి చేయాలని ఆదేశించారు. సంక్షేమ పథకాల అమలు విషయంలో వివిధ శాఖల సమాచారం అంతా ఒకే కార్డులో పొందుపరచనున్నారు. ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డ్, 1 నేషన్ 1 రేషన్ ఏదైతే ఉన్నదో ఆ విధానంలో భాగంగా 1 స్టేట్ 1 కార్డ్, తెలంగాణ రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఒక గుర్తింపు కార్డునివ్వాలి. ఆ గుర్తింపు కార్డులో వాళ్ళకు అందుబాటులోకి తీసుకొచ్చిన సంక్షేమ పథకాలన్నిటిని కూడా డిజిటలైజ్ చేసి కంప్యూటర్లో పొందుపరిచి ఏ శాఖ కావాలన్నా వాటిని చూడడానికి అర్హులైన వాళ్ళందరికీ సంక్షేమ పథకాన్ని అమలు చేయాలని ఈ విధానాన్ని తీసుకొచ్చినాము. ఇవాళ ఈరోజు ప్రవేశపెడుతున్న ఫ్యామిలీ డిజిటల్ కార్డు, ఇదే రేషన్ కార్డు, ఇదే మీ ఆరోగ్యశ్రీ కార్డు, ఇదే మీ రైతు బీమా కార్డు, ఇదే మీ ఫీజు రియంబర్స్మెంట్ కార్డు, ఇదే మీ ఇందిరమ్మ ఇల్లుకు అర్హత, ఇదే మీకు కళ్యాణ లక్ష్మిని పొందడానికి అర్హత వస్తుంది. ప్రతి సంక్షేమ పథకం 200 యూనిట్లు ఉచిత కరెంటు కావచ్చు, ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం కావచ్చు, ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి సంక్షేమ పథకాలను ఇందులోకి తీసుకొచ్చి అన్ని రకాలుగా మీ కుటుంబాలకు ఈ కార్డు ఒక రక్షణ కవచం కల్పించడానికే ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డుని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఫ్యామిలీ కార్డుపై ఊహాగానాలు నమ్మొద్దంటోంది ప్రభుత్వం. అధికారులు వచ్చి సర్వే చేసిన సమయంలో ప్రజలు సహకరించాలని కోరుతున్నారు. విశ్వనగరం వైపు అడుగులు వేస్తున్న హైదరాబాద్ కు ట్రాఫిక్ పెద్ద సమస్యగా మారింది. రోడ్లపై గంటల కొద్దీ బరలు తీరే ట్రాఫిక్ జామ్ వాహనదారులు సహనాన్ని పరీక్షిస్తుంది. విలువైన సమయం వృధా అవుతుంది. ముఖ్యంగా హైటెక్ సిటీకి వెళ్లే రహదారులన్నీ వాహనాలతో కిక్కిరిసిపోతున్నాయి. కేబీఆర్ పార్క్ చుట్టూ ఉదయం, సాయంత్రం సమయాల్లో విపరీతమైన ట్రాఫిక్ రద్దీ ఏర్పడుతుంది. దీన్ని నివారించడానికి గత ప్రభుత్వం ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు నిర్మించాలని భావించినప్పటికీ అది కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ ఆ సమస్యకు చెక్ పెట్టాలని చూస్తుంది. 826 కోట్ల రూపాయలతో కేబీఆర్ పార్క్ చుట్టూ 6 జంక్షన్లతో అభివృద్ధికి ప్లాన్ రెడీ చేసింది. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ను ట్రాఫిక్ సమస్య లేకుండా సిగ్నల్ ఫ్రీగా మార్చబోతుంది.
విశ్వనగరం వైపు అడుగులు వేస్తున్న హైదరాబాద్ కు ట్రాఫిక్ పెద్ద సమస్యగా మారింది. రోడ్లపై గంటల కొద్దీ బారులు తీరే వాహనాలు వాహనదారుల సహనాన్ని పరీక్షిస్తున్నాయి. విలువైన సమయం వృధా అవుతోంది. ముఖ్యంగా హైటెక్ సిటీకి వెళ్లే రహదారులన్నీ వాహనాలతో కిక్కిరిసిపోతాయి. కేబీఆర్ పార్కు చుట్టూ ఉదయం సాయంత్రం సమయాల్లో విపరీతమైన ట్రాఫిక్ రద్దీ ఏర్పడుతోంది. దీన్ని నివారించడానికి గత ప్రభుత్వం ఫ్లైఓవర్లు అండర్ పాస్లు నిర్మించాలని భావించినప్పటికీ అది కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ ఆ సమస్యకు చెక్ పెట్టాలని చూస్తోంది. 826 కోట్ల రూపాయలతో కేబీఆర్ పార్క్ చుట్టూ 6 జంక్షన్లతో అభివృద్ధికి ప్లాన్ రెడీ చేసింది. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ ను ట్రాఫిక్ సమస్య లేకుండా సిగ్నల్ ఫ్రీగా మార్చబోతోంది. కేబీఆర్ పార్క్ చుట్టూ 6 జంక్షన్లను 2 దశల్లో చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అందుకు సంబంధించి నమూనా చిత్రాలను జీహెచ్ఎంసీ విడుదల చేసింది. మొదటి ప్యాకేజ్ కింద 2 ఫ్లైఓవర్లు 3 అండర్ పాస్లను నిర్మించనుంది. సెకండ్ ప్యాకేజ్ లో 4 జంక్షన్లను అభివృద్ధి చేయనుంది. మొదటి ప్యాకేజ్ లో 421 కోట్ల రూపాయలతో జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ జంక్షన్, కేబీఆర్ ఎంట్రన్స్ జంక్షన్లను అభివృద్ధి చేయనున్నారు. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ జంక్షన్ లో రోడ్ నెంబర్ 45 నుంచి కేబీఆర్ పార్క్ యూసఫ్ గూడ వెళ్లే రూట్ లో వై షేప్ లో అండర్ పాస్ నిర్మించనున్నారు. అలాగే కేబీఆర్ పార్క్ ఎంట్రన్స్ జంక్షన్ నుంచి రోడ్ నెంబర్ 36 వైపు 4 లేన్ల ఫ్లైఓవర్ నిర్మించనున్నారు. యూసఫ్ గూడ వైపు నుంచి రోడ్ నెంబర్ 45 జంక్షన్ వైపు 2 లేన్ల ఫ్లైఓవర్ ను కట్టనున్నారు. రెండో ప్యాకేజ్ లో 405 కోట్లతో రోడ్ నంబర్ 45 జంక్షన్, ఫిల్మ్ నగర్ జంక్షన్, మహారాజా అగ్రసేన్ జంక్షన్, క్యాన్సర్ హాస్పిటల్ ఇలా 4 జంక్షన్లను అభివృద్ధి చేయనుంది. రోడ్ నంబర్ 45 జంక్షన్ లో ఫిల్మ్ నగర్ నుంచి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వైపు 2 లేన్ల అండర్ పాస్, జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ నుంచి రోడ్ నంబర్ 45 వైపు 2 లేన్ల ఫ్లైఓవర్ నిర్మించనున్నారు. అలాగే ఫిల్మ్ నగర్ జంక్షన్ లో మహారాజా అగ్రసేన్ జంక్షన్ నుంచి రోడ్ నంబర్ 45 జంక్షన్ వైపు 2 లేన్ల అండర్ పాస్, ఫిల్మ్ నగర్ జంక్షన్ నుంచి మహారాజా అగ్రసేన్ జంక్షన్ వైపు 2 లేన్ల ఫ్లైఓవర్ నిర్మించనున్నారు. మహారాజా అగ్రసేన్ జంక్షన్ క్రింద క్యాన్సర్ హాస్పిటల్ జంక్షన్ నుంచి ఫిల్మ్ నగర్ జంక్షన్ వైపు 2 లేన్ల అండర్ పాస్, ఫిల్మ్ నగర్ జంక్షన్ నుంచి రోడ్ నంబర్ 12 వైపు 2 లేన్ల ఫ్లైఓవర్ ను నిర్మించబోతున్నారు. క్యాన్సర్ హాస్పిటల్ జంక్షన్ లో భాగంగా కేబీఆర్ పార్క్ వైపు నుంచి మహారాజా అగ్రసేన్ జంక్షన్ వైపు 2 లేన్ల అండర్ పాస్, మహారాజా అగ్రసేన్ జంక్షన్ నుంచి రోడ్ నెంబర్ 12 వైపు 2 లేన్ల ఫ్లైఓవర్ ను నిర్మించనున్నారు. ఈ నిర్మాణాలు కనుక పూర్తయితే కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ సమస్యకు చెక్ పడనుంది. జనాభా వాహనాల సంఖ్య పెరుగుతున్న కొద్దీ హైదరాబాద్ ట్రాఫిక్ నరకానికి పర్యాయపదంగా మారుతోంది. ఆఫీసులకు వెళ్లేవారు, ఇతరత్రా పనులపై బయటకు వెళ్లేవారు బండి తీసుకుని రోడ్డెక్కాలంటేనే జంకుతున్నారు. ఎక్కడ ట్రాఫిక్ లో ఇరుక్కుంటామో అని భయపడిపోతున్నారు. వర్షం కురిసినప్పుడు ఆ సమస్య ఇంకాస్త తీవ్రతరమవుతోంది. దీంతో కేబీఆర్ పార్క్ చుట్టూ జంక్షన్లను డెవలప్ చేసి ట్రాఫిక్ సిగ్నల్ ఫ్రీగా మార్చే ప్రయత్నం చేస్తోంది ప్రభుత్వం. నగరంలో ఏ చిన్నపాటి వర్షం కురిసినా రోడ్లు జలమయంగా మారుతున్నాయి. మహానగరంలో వరుసగా కురుస్తున్న వానలతో రోడ్లు దెబ్బతిన్నాయి. కాలనీ రోడ్లు, బస్తీ రోడ్లే కాకుండా ప్రధాన రహదారులు సైతం గొంతులు పడి వాహనదారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గొంతుల రోడ్లపై వాహనాలు సాఫీగా ముందుకు కదలేక గంటల తరబడి ట్రాఫిక్ జామ్ సమస్యలు తలెత్తుతున్నాయి. అధ్వానంగా మారిన రోడ్లతో వాహనదారులకు, ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులకు వెన్నునొప్పి సమస్యలు తలెత్తుతున్నాయి. వర్షాలకు దెబ్బతింటున్న రోడ్లు కాంట్రాక్టర్ల పనితీరుకు అద్దం పడుతున్నాయి. ఇటీవల ముగిసిన గణేష్ నిమజ్జనాలకు ముందే ప్రధాన రహదారులకు మరమ్మతులు చేశారు. 10 రోజులు గడవక ముందే తిరిగి రోడ్లు గుంతలు పడి ప్రజలు అల్లాడిపోతున్నారు. ప్రధాన రహదారుల మార్గాల్లో రోడ్లు దెబ్బతింటే 24 గంటల్లోగా మరమ్మతులు చేయాల్సి ఉన్నప్పటికీ సదరు పనులు జరగడం లేదు. అయితే రోడ్ల మీద ఇలా గుంతలు తేలడం వల్ల నడవడానికి ఇబ్బందిగా ఉందని, వాహనాలు వెళ్తున్న సమయంలో బురద నీరు మీద పడుతోందని బస్తీవాసులు చెబుతున్నారు.
అంతేకాదు గుంతల వల్ల నీరు నిలిచిపోయి దుర్వాసన వస్తోందని, దోమల సంఖ్య కూడా పెరిగి రోగాల బారిన పడుతున్నామని స్థానికులు చెబుతున్నారు. వివిధ శాఖల మధ్య సమన్వయ లోపం కూడా నగర రోడ్ల దుస్థితికి కారణమవుతోంది. ముఖ్యంగా యూసుఫ్గూడ, కృష్ణనగర్ పరిసర ప్రాంతాల్లో రోడ్లన్నీ మరింత అధ్వానంగా తయారయ్యాయి. అడుగుకు గండంలాగా తయారైంది పరిస్థితి. ప్రతినిత్యం ఈ దారిలో ప్రయాణించే వాహనదారులు నరకం అనుభవిస్తున్నారు. మెయిన్ రోడ్లు సహా గల్లీ రోడ్లన్నీ అడుగడుగున గుంతలు పడటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు. అక్కడ ఇక్కడ అనే తేడా లేదు, నగర వ్యాప్తంగా మనకు ఇలాంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక వర్షం పడితే మాత్రం పరిస్థితి మరీ దారుణం. రోడ్లన్నీ జలమయమైపోయి ఎక్కడ గుంత ఉందో తెలియక వాహనదారులు ప్రమాదాల బారిన పడటం సర్వసాధారణ విషయంగా మారింది. అయితే ఇప్పటికైనా జీహెచ్ఎంసీ అధికారులు ఈ సమస్యను పరిష్కరించాలని స్థానికులు, వాహనదారులు కోరుతున్నారు. చిన్న వర్షం పడితే చాలు నగరంలోని రోడ్లన్నీ జలమయమవుతాయి. అటువంటిది ఇటీవల కురిసిన వర్షానికి అయితే నగరంలో చాలా వరకు రోడ్లు దెబ్బతిన్నాయి. ప్రస్తుతం మనం ఇక్కడ కృష్ణనగర్లో ఉన్నాము. మనం ఇక్కడ విజువల్లో చూసుకోవచ్చు ఆ రోడ్లంతా ఎలా జలమయమైతే కనిపిస్తున్నాయి. ఇక్కడ గుంతలు ఉండడం వల్ల ఇక్కడ అయితే వాటర్ ఆగిపోయినాయి. మనం చూడొచ్చు స్వయంగా. ఇటువైపుగా వెళ్లే వాహనదారులు అయితే ఈ గుంతల నుంచి వెళ్ళడానికి అయితే ఎంతో కష్టపడుతున్నారు. దీనివల్ల ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తుతున్నట్టయితే వారు చెప్తున్నారు. బ్యాక్ పెయిన్ లాంటివి కూడా వస్తున్నట్లుగా అయితే వాహనదారులు అయితే చెబుతున్నారు. అయితే ఇక్కడ మనం స్వయంగా చూడొచ్చు అధికారుల నిర్లక్ష్యానికి ఇది గుంతలే సాక్ష్యము. వారు చేసిన పనికి ప్యాచ్ వర్క్ కూడా అసలు సరిగా చేయకపోవడం వల్ల ఇలాంటి గుంతలు ఏర్పడి అయితే ఇటు ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నట్టుగా వాహనదారులు చెబుతున్నారు. అయితే ఇటీవల ముగిసిన గణేష్ నిమజ్జనానికి అయితే కొంతవరకు రోడ్లు పూడ్చినప్పటికీ మళ్ళీ వర్షం కురవడంతో రోడ్లు అయితే యథాస్థానానికి అయితే వచ్చి చేరుతున్నాయి. రోడ్లు ఇక్కడ గుంతలు, ఈ వాటర్ అసలు ఎలా ఉంది అంటే ఇక్కడ పరిస్థితి? వర్షాకాలం తగ్గిపోయి కూడా వాటర్ రోడ్ల మీద బారుతుంది. డెంగ్యూ, మలేరియా, వైరల్ ఫీవర్ నడుస్తున్నాయి. అయినా కూడా డ్రైనేజ్ రోడ్డు మీద వాటర్ వస్తున్నాయి. గుంతలు, రోడ్లు సరిగా లేవు. వెళ్ళే వాళ్ళకి ఇబ్బంది, వచ్చే వాళ్ళకి ఇబ్బంది. ఇంత బురద, డెంగ్యూ, మలేరియా, దోమలు కూడా ఫామ్ అయిపోతున్నాయి. అందరికి డ్రైనేజ్ వాళ్ళకి తలనొప్పి, ఆరోగ్యం పాడైపోతుంది పబ్లిక్ది. రోడ్లు కూడా బాగాలేవు, గుంతలు గుంతలు ఉన్నాయి. ఎక్కడైనా వాటర్ ఆగిపోతున్నాయి. అక్కడ దాకా ఇక్కడ దాకా అన్ని గుంతలు ఉంటే రోడ్ల మీద డ్రైనేజ్ లీక్ అయ్యి వాటర్ ఆగుతున్నాయి. ఇక్కడ వాటర్ ఆగడం వల్ల దుర్వాసన లాంటివి కూడా వస్తుంది. ఇక్కడ ఉండడానికి ఇబ్బంది అవుతుంది అంటున్నారు కదా. హెడేక్ అవుతుంది. దానివల్ల షాప్లో ఎక్కువ కూర్చోలేకపోతున్నాము. పోయే వాళ్ళకి వచ్చే నీళ్ళు బండి మీద పోయే వాళ్ళకి అందరికి లేస్తుంది. మేము నమాజ్కి వెళ్ళలేకపోతున్నాను. దానివల్ల ఇబ్బంది అవుతుంది. పోయి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఏమంటున్నారు, మా ఏరియా ఇది రాదు, మాకు ఎల్లురెడ్డి కూడా వస్తుందని ఒక జిహెచ్ఎంసీ అని చెప్తున్నాడు. మేడ్నో నుంచి వరుస్తుంది, అక్కడ ఫిష్ షాప్ ఉంది. దానివల్ల మొత్తం ఈ నీళ్ళు కిందికి వస్తున్నాయి. పోయి చెప్తే వాళ్ళు కూడా ఏం పట్టించుకుంటలేరు. 10 to 12 days నుంచి ఇదే పరిస్థితి ఉంది. అక్కడ ముందు మీరు చూడండి, అక్కడ గల్లీలు అక్కడ చూడండి, నీళ్ళు అక్కడ ఆగి ఉన్నాయి. అక్కడ దానివల్ల ఇంకా వాసన వస్తుంది. డైలీ ఒక టాబ్లెట్ తినాల్సి వస్తుంది తలనొప్పికి. అట్లా అయిపోతుంది. కానీ పట్టించుకునే వారు ఎవరు లేరు. మీరు ప్రకారం ఏమైనా చెప్పి వాళ్ళకి ఏమైనా చేపిస్తే మాకు కూడా సంతోషం వస్తుంది. ఏమైనా చేయండి అని కోరుతున్నాం అంతే. షాప్ ముందు ఇక్కడ గుంతలుండి ఇట్లా వెహికల్స్ వెళ్తున్నాయి కదా, అంటే మీరు రోజు చూస్తున్నారు కదా, ఎలా ఉంది ఇక్కడ? ఈ వెహికల్స్ వెళ్ళడం వల్ల వచ్చే పబ్లిక్ మీద వాటర్ పడడము, వాళ్ళు ఫ్రెష్ అయ్యి గుడిలోకి వెళ్ళాలన్నా ఎటన్నా టెంపుల్కి వెళ్ళాలన్నా ఇబ్బంది అవుతుంది. వాళ్ళ డ్రెస్సులు పాడైపోతున్నాయి, గొడవలు కూడా జరుగుతున్నాయి. మా మీద వాటర్ పడ్డాయి అని గొడవలు కూడా పడుతున్నారు. దీనివల్ల ఆరోగ్యం అయితే పబ్లిక్ది బాగా దెబ్బతింటుంది. మొత్తానికి ఈ రోడ్ల వల్ల ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తుతున్నాయని, ఇప్పటికైనా ఈ సమస్యకి శాశ్వత పరిష్కారం చూపాలని అయితే ఇక్కడ వాహనదారులు, స్థానికులు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ రవితో ప్రియాంక, HMTV, హైదరాబాద్. సిటీ రౌండ్ అప్ అప్డేట్స్ చూద్దాం. గాంధీ భవన్ ను గ్రూప్ 4 అభ్యర్థులు ముట్టడించారు. గ్రూప్ 4 పరీక్షా ఫలితాలు ప్రకటించాలని అభ్యర్థులు డిమాండ్ చేశారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయి 2 నెలలు అయినప్పటికీ ఉద్యోగాలు కేటాయించలేదని అభ్యర్థులు మండిపడ్డారు. త్వరితగతిన ఇతర ప్రక్రియ పూర్తి చేసి ఈ దసరాలోపు డిఎస్సితో పాటు గ్రూప్ 4 తుది ఫలితాలు విడుదల చేసి ఉద్యోగాలు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు. హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద జూనియర్ లెక్చరర్ల అభ్యర్థులు సమావేశమయ్యారు. జూనియర్ లెక్చరర్ పరీక్షల ఫలితాలను విడుదల చేసి నియామక పత్రాలు చేపట్టాలని ప్రభుత్వానికి జూనియర్ లెక్చరర్స్ అభ్యర్థులు విజ్ఞప్తి చేశారు. నోటిఫికేషన్ విడుదల చేసి సుమారు 600 రోజులు గడుస్తుందని, ఇప్పటి వరకు ఫలితాలను విడుదల చేయలేదన్నారు. అక్టోబర్ 9న డిఎస్సి ఫలితాల విడుదలతో పాటు జూనియర్ లెక్చరర్ల ఫలితాలు కూడా విడుదల చేయాలని కోరారు. హైదరాబాద్లో డీజీపీ కార్యాలయం ముందు న్యాయవాదులు బైఠాయించారు. మద్దన్నపేట పోలీసులు ఒక న్యాయవాదిని విచక్షణ రహితంగా దాడి చేయడానికి నిరసనగా న్యాయవాదులు ఆందోళనకు దిగారు. లాయర్పై దాడికి పాల్పడిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు. హైదరాబాద్ కాప్రా సర్కిల్లోని చర్లపల్లిలో సిరి గార్డెన్స్ లో చిన్న తరహా పరిశ్రమల యజమానుల సమైక్య నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా
టీజీఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డిలు హాజరయ్యారు. అధ్యక్ష కార్యదర్శులతో పాటు నూతన కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. చిన్న తరహా పరిశ్రమలు స్థాపించి ఇంతంత పెద్దగా మారి ఎందరికో ఉపాధి సహాయం చేయగలుగుతుందని తెలిపారు. కాప్రా చిన్న తరహా పరిశ్రమల సమైక్య కోసం భవనం కోసం స్థలాన్ని చూడాలని అధికారులను ఆదేశించారు. ఎలాంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకొస్తే తప్పకుండా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డితో మాట్లాడుతూ కాప్రా చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తామని తెలిపారు. హైదరాబాద్ బషీర్బాగ్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ నేతలు ధర్నా నిర్వహించారు. మాజీ మంత్రి కేటీఆర్ దిష్టిబొమ్మను కాంగ్రెస్ నాయకులు దగ్ధం చేశారు. సోషల్ మీడియాలోని మహిళా మంత్రులపై బీఆర్ఎస్ సోషల్ మీడియా ట్రోలింగ్ చేస్తూ దుష్ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. మహిళా మంత్రులు కొండా సురేఖ, సీతకు కేటీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ బాలానగర్లో భారీగా గంజాయి పట్టుబడింది. బాలానగర్ ఇందిరాగాంధీ వీధిలో తనిఖీలు చేపట్టగా 2 వ్యక్తులు గంజాయి అమ్మకాలు చేస్తుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 4.9 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితులను రిమాండ్కు తరలించారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం తాగదు.